నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ పద్మ వ్లాగ్స్. ఈరోజు చికెన్ పచ్చడి అండి. ఇట్లా చికెన్ 2 కిలోలు తీసుకున్నాము. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చికెన్ పచ్చడి పెట్టిమని అడిగింది, అందుకోసమని పెడుతున్నాను. ఈ చికెన్ 2 కిలోలు తీసుకొని ఫస్ట్ చికెన్ 2 సార్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత ఇలా నీళ్ళలో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఫస్ట్ అంటే ఇట్లా నీళ్ళని ఎక్కువ అవసరం, దాంట్లో ఏదైనా చెడు వాసన అంటే నీసు వాసన అనేది రాకుండా ఉండాలంటే ఇలా కడుక్కోవాలి. కడుక్కొని బాగా ఇవన్నీ ఇట్లా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది ఇలా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులోకి కావాల్సినదండి, ఇది ఆయిల్ 1 లీటర్ ఆయిల్ తీసుకున్నాను. డీప్ ఫ్రై చేయాలి కదా, అందుకోసం ఆవాలు, మెంతులు, కారం, పసుపు, ఉప్పు, నిమ్మకాయలు, ధనియా పౌడర్, ఇది దంచి పెట్టుకున్నాం కదా మనం, అది ఆ ధనియా పౌడర్ ఒకటి. స్టవ్ వెలిగించుకొని ఈ బాండి పెట్టుకోవాలండి. ఇది ఇనుప కడాయి, ఇదే ఇంకా అదే వాడాలండి. దాంట్లో అది బాగా హీట్ ఎక్కిన తర్వాత బాగా హీట్ ఎక్కిందండి. అందులో మెంతులు, ఆవాలు అలా వేయించుకోవాలి దూరగా వచ్చేదాకా. ఇందులో జీరా అదే చెక్క, లవంగా అవి కూడా వేసుకోవచ్చండి. కానీ అవి ఆల్రెడీ మా ఇంట్లో వేసి పెట్టిన పౌడర్ ఉంది, అందుకని ఇందులో వేయలేదు. మీరు ఎవరన్నా చేసుకునే వాళ్ళు ఉంటే అవి కూడా చెక్క, లవంగా అవి కూడా వేయించుకొని పక్కన పెట్టుకొని మిక్సీ వేసుకోవాలి. అవి కూడా అలా వేగిపోయిందండి, బాగా దూరగా వేగాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి పక్కకి తీసి ఇందులో ఆయిల్ వేసుకొని అంత వేసుకోవాలండి. సగం మునిగేదాకా చికెన్ ఫ్రై చేసుకోవాలి కదా. ఇది బాగా హీట్ ఎక్కిందండి. ఇందులో మొత్తం వేసుకోవద్దు, కొంచెం అరకిలో కాదండి, సగం వేసుకున్నాం. లేకుంటే సరిపోతే మొత్తం వేసుకోవచ్చు. బాండీ కొంచెం చిన్నది కదా, అందుకు సరిపోతుంది లేదా కొంచెం డౌట్. అదైన తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు. అంతకైతే దీనికి బాగా నీరు పోయేంత వరకు కావాలండి. డీప్ ఫ్రై అయ్యేంత వరకు, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు, బంగారు కలర్ వచ్చేంత వరకు ఉంచాలి. ఈ నీరంతా వెళ్ళిపోవాలి. దీంట్లో ఏమాత్రం నీర పడితే కొబ్బలు వచ్చేస్తాయండి. మళ్ళీ రేపు ఆఫీస్కి వెళ్ళే పని ఉండదు. చికెన్ పచ్చడి ఓకే. ఇలా వేయాలండి. ఇంకా ఉంది టైం దీనికి. ఈ నీరంతా పోయి బ్రౌన్ కలర్లో రావాలి. ఇంకా చాలాసేపు, ఇంకా కొంచెం ఒక 10 నిమిషాలు టైం పట్టిద్ది. అది మళ్ళీ మధ్యలో ఒకసారి చూపించాలని ఇట్లా చేస్తున్నాను. ఇలా వేగిన తర్వాత ఇందులో ఇంకా మరీ సగం కూడా మళ్ళీ బాండీలో వేసి ఇలా వేయించాము. పక్కన టీ పెట్టాను. సాయంత్రం అయింది కదా, ఈవినింగ్ అయిందని చెప్పి టీ పెట్టుకున్నామండి. పక్కన పాలు ఇట్లా వేగుతూ బాగా కలర్ వస్తున్నాయి. ఆ కలర్ వచ్చినవన్నీ తీసి పక్కన పెట్టేసుకొని ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే ఉంది బాండీలో అని చెప్పేసి ఆ ఆయిల్ ఒక గిన్నెలోకి పక్కకు తీసుకున్నాను. కొద్దిగా తీసి పక్కన పెట్టేసి దాంట్లో ఈ మిశ్రమం ఇవన్నీ మసాలాలన్నీ వేయాలి. అట్లా తీసానండి. 2-3 స్పూన్లు తీసి పక్కన పెట్టుకొని అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నది ఉంటే అదే ఒక 4 స్పూన్లు వేసి బాగా అది కలిపి బాగా కలపాలి. బాగా కలర్ వచ్చేంత వరకు అందులోనే కొంచెం పచ్చి వాసన, ఆవాలు పోయి కొంచెం మెంతులు పొడి చేసుకున్నాం కదా, సాల్ట్ వేసానండి ఫస్ట్. దాంట్లో ధనియా పౌడర్, సాల్ట్, పసుపు అదంతా అయిపోయిన తర్వాత అందులోనే కారం. కొంతమంది పచ్చిది కూడా ఒక స్పూన్ అన్నీ కలిపిన తర్వాత పచ్చిది కూడా వేస్తారు, కానీ మేము చెయ్యాలి అన్నీ అందులోనే చేయాలి. మసాలా చేసాము కాదు, చెయ్యాలి. చేసుకొని మొత్తం కలుపుకోవాలండి బాగా.
బాగా మిక్స్ చేసి చికెన్ వేసేది ఆ వీడియో మిస్ అయిపోయిందండి, ఏమనుకోవద్దు. ఆ చికెన్ అంతా వేసి అన్నీ కలుపుకొని ఆ ఆయిల్ తీసిన ఆయిల్ మొత్తం అట్లా మొత్తం బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత బాగా ఉంది కదా క్రిస్పీ, బాగా టేస్ట్ ఉంటుందండి. దాంట్లోనే అట్లా బాగా కలిపి మనం 4 నిమ్మకాయలు పిండుకొని పెట్టుకున్న నిమ్మకాయలు రసం కూడా దాంట్లోనే పెట్టుకోవాలి. చూడండి ఎట్లా ఉందో. మీరు కూడా ఒకసారి మా స్టైల్లో చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.